శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మనం జ్యోతిషంలో గ్రహాల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా శని కుజుల కలయిక అన్నది గ్రహయుద్ధం అంటాం. శని కుజులకు పడదు కాబట్టి గ్రహయుద్ధం అంటాం. ఈ గ్రహయుద్ధం జరుగుతున్నప్పుడు ఏంటవుతుందంటే సాధారణంగా దాని ప్రభావం అనేది ప్రకృతిలో కొన్ని వైపరీత్యాలు కనబడే అవకాశం ఉంటుంది. ప్రకృతిలో వైపరీత్యాలంటే ఏదో జరిగిపోవడం కాదు, యుద్ధ సంబంధమైన కొన్ని పరిస్థితులు ఏర్పడే అవకాశం అక్కడ రెండు కాంబినేషన్స్లో కూడా కనబడతాయంటాం. ఈ రెండు కలయిక గ్రహయుద్ధ కలయిక వల్ల ఏంటంటే 45 రోజులు ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అది ఏ భావం అయితే ఆ భావం మీద దాని యొక్క ఇంపాక్ట్ అనేది పడుతుందన్నమాట. అలాగే ధనువు రాశి వారికి చతుర్థ భావం అంటే తల్లి భావం, తల్లి యొక్క స్థానంలో అది జరుగుతుంది. ఇల్లు, వాకిలి, వాహనం, తల్లి 4వ భావం అంటాం కాబట్టి విద్య కూడా అంటాం. కొంతవరకు విద్య సంబంధించి కూడా 4వ భావం బట్టి మనం చెప్తాం. సో ఈ తల్లిగారు ఇల్లు, వాకిలి అంటే ఇల్లు, వ్యవహారం, తర్వాత వెహికల్ మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి. అలాగే ఇంట్లో కూడా కొన్ని ఇష్యూస్లో గొడవలు అవుతాయి. అలాగే అమ్మగారికి ఆరోగ్య విషయం కూడా జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే ఆరోగ్యం మీద కొంచెం ఎఫెక్ట్ చేసే అవకాశాలు బాగా కనబడతాయి. ఈ యుద్ధం వలన తల్లిగారికి కొంచెం ఇబ్బంది పడుతుంది. ధనురాశి వారి యొక్క తల్లి గారికి, తండ్రికి ఆ తల్లికి అవుతుంది. సో ఇవన్నీ ఏం చేయాలి, వీటికి ఆన్సర్స్ ఎలాగాని అనుకుంటే మనకు ఇక ధనురాశి వారికి చతుర్థ భావంలో జరుగుతుంది ఇదంతా. కాబట్టి ధనురాశి వారు గురు మంత్ర సాధన చేయడం చాలా అవసరం. గురువు ద్వారా వచ్చిన మంత్రంలో ఏదైనా ఒక మంత్రాన్ని సాధన చేయడం, కానీ గురు మంత్రం అంటే గురువులకి అంటే మీరు ఎవరిని గురువుగా భావిస్తే గణపతిని భావిస్తే గణపతి మంత్రం, శివుని భావిస్తే శివుని మంత్రం, ఎవరిని గురువుగా భావిస్తే ఆ మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళడం చాలా ప్రాసెస్ వహిస్తుంది. ముందుగా అక్కడ ఉండడం అన్నది వాడు చేసే పని, కుజసేన కలిసి చేసే పని యుద్ధం ఏదైతుందో ఆ యుద్ధ ప్రభావం వలన నష్టం అయితే జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని ఎవరు తప్పించుకునే అవకాశం లేదు చెప్పగలుగుతాం. శుభం వ్యాధి.